విశాఖలోని గాజువాక లంక మైదానంలో సుందరవస్త్ర గణపతి మండపం వద్ద నిర్వాహకులు భక్తులకు మధ్య వివాదం నెలకొంది. దర్శనానికి డబ్బులు వసూలు చేయడంపై నిర్వాహకులు భక్తులు ప్రశ్నించారు. దీంతో భక్తులపై నిర్వాహకులు దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆవిడ ఈ అమ్మాయిని ఉసుగలుపుతుంది, అబ్బాయిని కొట్టు మేము చూసుకుంటామని వీడియో తీస్తే ప్రాబ్లం ఏంటి? వీడియో తీస్తే ప్రాబ్లం ఏంటి చెప్పాలా? గుడి దర్శనానికి వచ్చామండి. లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అడిగారు, 25 రూపాయలు. ఎందుకు టికెట్ అని అడిగాం. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దర్శనం చేసుకునేడానికి అయితే ఫ్రీ అండి, కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే కనుక 25 రూపాయలు పే చేయాలని చెప్పారు. పద్ధతిగా ఉంది. సరే అండి, మాకు దర్శనం చాలు, కుంకుమ పూజ వద్దు, సో మమ్మల్ని వదలండి అని మేము చెప్పాం. అక్కడితో మాట పెరిగింది. మేము వదలమండి, ప్రతి ఒక్కరు కుంకుమ పూజ చేయించుకోవాల్సిందే, 25 రూపాయలు ఇవ్వాల్సిందని చెప్పారు. సరే అండి, కుంకుమ పూజ మీరు చేస్తే ఇప్పుడు నాకు చూపించండి, చేయించుకుంటాము, లేదంటే మాత్రం మేము ఫ్రీ దర్శనంకి వెళ్తామని చెప్పాం. మాట పెరిగింది, గొడవ పెరిగింది, కొట్టడానికి కూడా వచ్చింది. 6 నుంచి 9 వరకు అయితే ఫ్రీ దర్శనం అంటారు. ఆ తర్వాత టైమింగ్స్ లేవట. మరి ఆ టైమింగ్స్ మీరు బోర్డింగ్ పెట్టాలి, టైమింగ్స్ అని మీరు మెన్షన్ చేయాలి కదా. ఏం చేయకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టికెట్ అంటే ఎలా కుదురుతుంది అని అడిగినందుకు అక్కడ ఒక సెక్యూరిటీ అమ్మాయి ఎవరో కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి జెంట్స్ కొట్టుకుంటుంటే ఆ అమ్మాయి మధ్యలో దూరి ఇక్కడ ఉన్న వాళ్ళ హస్బెండ్ మీదకి ఎగిరారు కొట్టడానికి. అది కూడా వీడియో తీసాం. కొట్టేశారు, డైరెక్ట్ గా కొట్టేసి జుట్టు పట్టుకొని లాగేసి అంగమ్మ చేస్తారు. ఇవన్నీ స్పెట్స్ లాగేసి శుభ్రం పడేశారు ఆ లేడీ. 1 అవర్ అవుతుందండి. అక్కడ అమ్మాయి వచ్చి కొట్టిన తర్వాత మేము సైడ్కి వచ్చాం. సైడ్కి వచ్చిన తర్వాత ఆపిన తర్వాత ఈ అబ్బాయి వచ్చి మీరు ఇక్కడ గ్రౌండ్ నుండి వెళ్ళగలుగుతారు చూస్తానని చెప్పి చిటికేసి ఇక్కడ చేతిలో మొబైల్ తీసుకొని ఒక అమ్మాయి మీద విసిరేటప్పుడు ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు బేబీకి ఇలా కట్ అయిపోయిందండి. పరిగెట్టి హాస్పిటల్ తీసుకెళ్లారు. మా ఫోన్ అడిగితే ఇవ్వలేదు. ఫోన్ ఎందుకు ఇవ్వలేదంటే గొడవ అంతా జరిగిన తర్వాత ఆగిన తర్వాత ఇస్తామని చెప్పి ఫోన్ పట్టుకుని వెళ్ళిపోయారండి. ఇంకా తిరిగి మళ్ళీ అక్కడ కొట్టడానికి దేనికంటే డబ్బులు మేము టికెట్ పెట్టాం కదా, టికెట్ పెట్టలేదని ఎవరు చెప్పారంటే పల్లా శ్రీనివాసరావు గారు మీడియాలో చెప్పారు. మీకు ఎవరైనా టికెట్ అడిగితే చెప్పండి అని చెప్పారు. అది ఒకటే అడిగారు. అడగడం అయితే అది ఒకటే అడిగారు. అది ఒకటే జరిగింది. అందుకు అది జస్ట్ కుంకుమ పూజ అనేటప్పుడు మీరు కుంకుమ పూజకి పంపించాలి కానీ మీరు సింగిల్ గా ఎలా పంపిస్తారండి అని అడిగారు. మేము మామూలుగా వెళ్ళిపోతామండి. దానికి ఒక అమ్మాయి వచ్చి 2 అబ్బాయిలు కొట్టిందండి. అమ్మాయి కూడా ఇక్కడే ఉంది. తర్వాత వచ్చి సారీ చెప్తుంది. నాకు ఇక్కడ తగిలింది, ఇక్కడ లేదండి. మేము అందరూ చూసాం. వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదు. కానీ ఇక్కడ జరిగేది ఏదైనా అన్యాయం కాబట్టి అలా జరగకూడదు కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చిన తర్వాత అని మేము చెప్పడం జరుగుతుంది. తోపులాట జరిగిందని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా తెలిసింది. ఇందులో కంప్లైంట్ తీసుకొని విచారించి ఫర్దర్గా ఏం జరుగుద్దో దాని మీద యాక్షన్ తీసుకుంటాం మాట్లాడుతున్నారు. ఇప్పుడే వచ్చింది సోషల్ మీడియాలో. విచారణ జరిపి కంప్లైంట్ తీసుకొని భక్తులను పిలిచి కంప్లైంట్ తీసుకొని విచారించి దాని మీద ఫర్దర్గా పాప హాస్పిటల్ అని అంటున్నారు. చూస్తాం, అది కూడా తెలియదు. అటాప్ ఒకటి